నోరు మూయవే ముసల్దారా. నా మాట వినరా. దీన్ని కాల్చి పారేసి మన ఇంటి పరువు నిలబెడతా. కాల్చరా. చూసావా ఇదెంత బరితెగించి మాట్లాడుతుందో. ఆ రోజు కాలేజీలో క్షమాపణ చెప్పిన రోజే నాన్న ఇది మన కంప ముంచేటట్టుంది, ఎల్లాన్ని వేసేస్తాను అంటే ఎందుకురా నేను ఆడస్త్రాన్ని ప్రయోగిస్తానని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చాడు. దాంతో పాటు నిన్ను కూడా కాల్చి పారేస్తానే ముసల్దానా. నువ్వు మమ్మల్ని చెప్పగలవు కానీ నా మనసులో ఆయన మీద ఉన్న ప్రేమని మాత్రం చెప్పలేవు. అయితే ముందు నిన్ను చంపి తర్వాత వాళ్ళు చంపుతా. శ్రీకాంత్, దాన్నేం చేయకు. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. నాన్న, సూర్యని రమ్మని కబురు చేశాను. ఈ పాటికి వస్తుంటాడు. మీ ప్రేమ నేను కాదంటలేదు, మీ పెళ్లి నేను చేయనంటలేదు. కానీ ఈ ఇంటికి అతను అల్లుడయ్యే ముందు నేను ఒక ప్రశ్న వేయాలి. దానికి సమాధానం చెప్తే ఇప్పుడే ఇక్కడే మీ ఇద్దరు పెళ్లి రంగరంగ వైభవంగా జరిపిస్తాను. నాన్న, అడ్డు రాకు. అండర్ కరెంట్ అర్థం చేసుకో. మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీ నాన్న బతికే ఉన్నాడు. కానీ మీ అమ్మ విధవరాలిగా బతుకుతోంది. ఎందుకు? ఇది నిజమో కాదో వెళ్ళి మీ అమ్మని అడుగు. నువ్వు చెప్పలేని సమాధానం ఆవిడ చెప్తుందేమో కనుక్కో. నీకు ఆస్తి కావాలా, ఐదో తనం కావాలా అని అడిగితే హిందూ స్త్రీ ఐదో తనమే కోరుకుంటుంది. నిజం చెప్పమ్మా, నాన్న బతికే ఉన్నారు కదా. భర్త బతుకుంటే విధవరాలిగా ఎందుకు బతుకుతున్నావమ్మా? ఏ కొడుకు ఏ తల్లికి వేయకూడని ప్రశ్న నేను వేస్తున్నాను. చెప్పమ్మా, నా తండ్రి పేరేమిటి? వెళ్ళిపోదాం బాబు. అది నా ప్రశ్నకు సమాధానం కాదమ్మా. ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదురా. సూర్యుడు నీ కొడుకమ్మా. నీ ప్రశ్నకు సమాధానం మీ అమ్మ దగ్గర లేదు బాబు, నా దగ్గర. అమ్మా, కొట్టేసిన నోరు ముగించుందమ్మా. ఇంకాసేపట్లో ఈ నోరు శాశ్వతంగా మూత పడిపోతుంది. ప్రాణం పోయే లోపు నన్ను నిజం చెప్పలేవన్నమ్మా. నేను చేసిన పాపాలకి దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు. కనీసం ఈ ఆఖరి నిమిషంలోనైనా నీ పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చాడు. నన్ను చెప్పుకోలేవమ్మా, చెప్పుకోలేవమ్మా. బాబు సూర్య, నేను కృష్ణాపురంలో ఎస్ఐగా పనిచేస్తున్న రోజుల్లో ఏంటి బావా తలెత్తకుండా తింటున్నావు? వంట అంత బాగుందా? బాగున్నాయా అని మెల్లిగా అంటావేంటి బావా? చూడమ్మా, నీ చేతి వంట అద్భుతంగా ఉంది. ఏ ఊరి మీది? పక్కనే ఉన్న పల్లెటూరండి. మీ అమ్మ నాన్న అక్కడే ఉంటున్నారా? నాకెవరూ లేరండి. అయితే ఇంకే, నా చెల్లి పెళ్ళయ్యాక కూడా
తోడుగా ఇక్కడే ఉండి వండి పెట్టు. ఆహా, నేను ఇంతకంటే బాగా వంట చేయగలను. బాబా, మళ్ళీ ఎందుకొచ్చావు? ఏంటే నీ సొమ్మేదో దోచుకుపోతున్నట్టు ఏడుస్తున్నావు? ఇప్పటికే వెండి పళ్ళాలు వెండి గ్లాసులు ఎత్తుకుపోయావు. పొరపాటున రాజాగారు అడిగితే ఏం చెప్పాలని భయపడి చూస్తున్నాను. ఇక రానులే. నిజంగానా? ఆ, అవును, ఇక్కడ రాజా గారికి పెళ్లి కుదిరిందట. కాబోయే పెళ్ళం కోసం బంగారపు నగలు చేయించుంటాడు. ఆయన పెట్టి తాళాలు తెచ్చివు. నేను తేను, నేను దొంగతనం చేయనివ్వను. ఏయ్! బావ, నా మాట విను. వద్దు బావ. ఎవరు నువ్వు? ఆ? రాజాగారిని నమ్ముకుని వేలాది మంది బతుకుతున్నారు. ఆయనకి శిక్ష పడితే వాళ్ళంతా ఏవైపోతారు బాబు? నువ్వు చంపావని ఒప్పుకుంటే నీకు ఉరిశిక్ష పడుతుంది తెలుసా? ఆయన కోసం చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఆయన పరువు పోకూడదు. ఇన్స్పెక్టర్, ఆవిడ వదిలిపెట్టండి. వద్దు బాబు గారు, నా మాట వినండి. మీకు శిక్ష పడకూడదు. ఆత్మరక్షణ కోసం చంపితే అది చట్టపరంగా హత్య కాదు వరలక్ష్మి. నువ్వు విడుదల కావాలి. ఎందుకయ్యా? నేను బయటకు వచ్చి ఎవరిని ఉద్ధరించాలి? చెప్తాను. బావా, నీకేమైనా మతిపోయిందా? ఈ రోజు నిశ్చయితంబాలనుకుంటే అది నా చెల్లెలతో కాదు దాంతో అంటావేంటి? సుదర్శనం, నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ముందుకొస్తారు. నా కోసం తన ప్రాణాల్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడింది లక్ష్మి. అందుకే వరలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. రాబావా, ఇంతమంది ముత్తైదులు గాజులు తొడిగినా ముచ్చట తీరలేదంట. నువ్వే స్వయంగా తొడగాలంట. అలాగే ఈ బొబ్బిలి వంశానికి పేరు ప్రతిష్టలను తెచ్చే వారసుని ఎత్తుకునే చేతులకి నేను ఇస్తున్నా కానుక. ఈ సంస్థానం తలెత్తుకుని తిరిగే వంశోద్ధారకుని ఇస్తున్న కన్నతల్లి శిరస్సుకి ఈ సింధూరం. నా కోసం నువ్వు చేసిన త్యాగానికి గుర్తుగా నేను కట్టిన ఈ తాళికి పసుపు పేరంటాం. చాలా అక్షంతలు వేయలేదు. మర్చిపోయింది. అరే ఇన్స్పెక్టర్ గారా, రండి రండి. శుభకార్యానికి ఇద్దరిని పిలవకూడదంటారు. ఒకరు తాగుబోతూ, రెండో వాడు పోలీసు. ఎవరు పిలిచారు వీళ్ళని? మేము వచ్చాం సార్. పాండు మర్డర్ కేసులో. ఇన్స్పెక్టర్, దానికి ఇదా సమయం. అయినా ఏనాడో మూతపడిన కేసు గురించి. సారీ, ఈనాడు కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. ఏమిటవి? చచ్చిపోయిన పాండుకి మీకు ఏ సంబంధం లేదా? లేదు. మీ భార్యకి కూడా లేదా? లేదు. ఉంది. పాండు వరలక్ష్మి గారికి స్వయాన బావ. అతను చేసిన రాబరీ కేసులో ఒకసారి ఈవిడ పేరు చెప్పాడు. ఆ దొంగ వస్తువులు గుర్తించడానికి ఇప్పుడు మీరు ఆవిడ అక్కడికి రావాలి. ఏమిటి లక్ష్మి ఇది? ఇదంతా నిజమా? రాజాగారు, ఇవన్నీ మీరేగా? ఇవన్నీ మనమే బావగారు. ఇది అయ్యా, నా కొడుకు నా మేనగోళ్లకు తెలిసే ఇవన్నీ మీ ఇంట్లోంచి తీసుకొచ్చాడయ్యా. భావామరదళ్ళు ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు పడి సచ్చేవాళ్ళు. పెళ్లి చేసుకుందామని చాలా ప్రేమగా ఉండేవాడు. దయచేసి అతను మాట్లాడివ్వండి. దీనికి చిన్నప్పటి నుంచి కారుల్లో తిరగాలని,
పట్టు చీరలు కట్టుకోవాలని ఆశ బాబు. అందుకే మీ ఇంట్లో వంట మనిషి కావాలని తెలిసి అక్కడ చేరింది. పెళ్లి కోసం నగలు తెచ్చి చిన్నపెట్టిలో పెట్టారని ఈ పాపిస్తుందే నా కొడుకు చెప్పి ఆంటీ పట్టున పెట్టుకోదు బాబు. చెప్తున్నావు ఏయ్, లేనిపోయి నువ్వు చెప్పి మా బావను మాయ చేసింది నువ్వు, ఆయన జీవితంతో ఆడుకుంది నువ్వు. నన్ను నమ్మండి, ఇదంతా నిజం కాదు. ఇతను నీ మేనమామ అన్న మాట నిజమా? చచ్చిపోయిన పాండు నీ బావ, అది నిజమా? పాండు చనిపోయినప్పుడు ఈ నిజం నాకు ఎందుకు చెప్పలేదు? చెబితే నీ భార్య ఎలా అయ్యేది బావా? దొంగ మొహం. ఇది నీ వంశోద్ధారకుడికి తల్లా? ఇలాంటి గుణం లేని రేపు పెట్టిన కంటే ఆ బిడ్డ నీకు పట్టలేదు, ఆ బావకి దీనికి పుట్టాడు. ఆ వంశానికి వారసుని ఎత్తుకునే చేతులని ఈ గాజులు నేనే తొడిగాను కదూ. మా వంశాన్ని ఉద్ధరించేటంత వంశోద్ధారకునిస్తామని ఈ సింధూరం నేనే దిద్దాను కదూ. నా కోసం నువ్వు చేసిన త్యాగానికి గుర్తుగా ఈ మంగళసూత్రానికే కదూ నేను పసుపు పేరట చెప్పింది. నా మీద నీకేమాత్రం గౌరవం ఉందా? నీ మెడలో ఆ మంగళసూత్రం ఉంచుకోకూడదు. నువ్వు మా కుటుంబం పరువు తీయకుండా ఉండాలంటే మళ్ళీ గాజులు వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు. చాలా థ్యాంక్స్. నేను చేసిన అవినీతికి నువ్వు ఇచ్చే లంచం అన్నమాట. ఇట్లాంటి వాటికి థ్యాంక్స్ చెప్పకూడదు. ఏంటయ్యా, చాలేదా? వద్దయ్యా, ఈ డబ్బులు నాకొద్దు. ఏ? నా కొడుకు చచ్చిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదయ్యా. కానీ నా మేనగోడల్ని నా కళ్ళ ముందే గాజులు బద్దలు కొట్టి ఇద్దవని శాతా ఉంటే నా కడుపు తరుక్కుపోయిందయ్యా. తాగుపోతేదవని నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా రాజుగారి కాళ్ల మీద పడి నిజం చెప్పేస్తారయ్యా. అలాగా? మరి మనసు మార్చుకున్న వాడికి మేం వేసే శిక్ష ఏమిటో తెలుసా? మనకి మేలు చేసి చచ్చాడు, వాడికిచ్చిన డబ్బుతోనే ఘనంగా దహన సంస్కారాలు జరిపిస్తాను. నేను చేసిన పాపాలకి ఈ ఆఖరి నిమిషంలోనైనా నన్ను క్షమించమ్మా. నేను చనిపోయాక నా కూతురు దిక్కులేదైపోతుంది బాబు. దాని జీవితానికి ఓ మార్గం చూపించు.